వార్తలు చూద్దాం. ఏలూరు జిల్లా ఆంధ్ర తెలంగాణ సరిహద్దులోని గుబ్బల మంగమ్మ అమ్మవారి దేవాలయ అటవీ ప్రాంతంలో ఎమ్మెల్యే చింతమనేని వర్గీయులు గూండాగిరి ప్రదర్శించారు. తెలంగాణ అశ్వారావుపేట మండలం గాండ్లగూడెం తండాకు చెందిన బూక్యా రాములు అనే వ్యక్తి తన మనవడి పుట్టినరోజు వేడుకను బంధువులతో కలిసి గుబ్బల మంగమ్మ అడవిలో ఏర్పాటు చేశాడు. ఆ వేడుకొచ్చిన గాండ్లగూడెం తండాకు చెందిన ఓ వ్యక్తి వైఎస్ఆర్ అభిమాని జగన్ పై ఇష్టంతో తన బైక్ పై సిద్ధం స్టిక్కర్ వేసుకున్నాడు. దెందులూరు నియోజకవర్గం పెద్దపాడుకు చెందిన చింతమనేని వర్గీయులు టీడీపీ జెండాలతో గుడికొచ్చారు. అక్కడ సిద్ధం స్టిక్కర్ ఉన్న బైక్ చూసి తమ గూండాగిరి బయట పెట్టారు. జగన్ స్టిక్కర్ ఉన్న బైక్ డూమ్ పగలగొట్టి ధ్వంసం చేశారు. అనంతరం బైక్ యజమానిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. తమ ఊరివాడిపై దాడి చేయడాన్ని చూసిన తాండావాసులు కోపోద్రిక్తుల ఎదురుదాడి చేశారు. ఇరు వర్గాలు కర్రలతో రాళ్లతో కొట్టుకున్నారు. సుమారు 20 మందికి గాయాలు కాగా 3 తలలు పగిలిపోయాయి. చివరికి చింతమనేని వర్గీయులు పారిపోయారు. అధికారం వచ్చింది కదా అని ఎంతకి తెగబడతారని తాండా గిరిజనం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తెలంగాణకి చెందిన వ్యక్తి తన అభిమాన నాయకుడైన జగన్ ఫోటో బైక్ పెట్టుకుంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు.